హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఉప్పలపాడు వెళ్ళారా బర్డ్ శాంచురీకి? సో ఒకవేళ వెళ్ళకపోయినట్టయితే ఈ వీడియో చూడండి, మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. వీడియో చేయడానికి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అయితే నా అన్వేషణ వల్ల. అసలు నా అన్వేషణకి దీనికి ఏం సంబంధం అనుకుంటున్నారా? నేను అసలు ఒక విజువల్ చూసి చాలా షాక్ అయిపోయా. అది ఏంది అని చెప్పేసి మీకు లాస్ట్ లో అయితే రివీల్ చేస్తా చూడండి నా అన్వేషణ గురించి. అసలు నా అన్వేషణ అన్న రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటాడు. అన్న ఇలా చేశాడంటే మటుకి నేను అసలు నమ్మలేకపోతా ఉన్నా. అన్న నువ్వు నిజంగా చాలా మందికి అయితే చాలా ద్రోహం అయితే చేసావన్నా నువ్వు. అది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తానండి. మీరు చూస్తున్న వచ్చేసరికి ఉప్పలపాడు, ఇది మన గుంటూరుకి 8 కిలోమీటర్ దగ్గరలో అయితే ఉంటది. ఇక్కడైతే డిఫరెంట్ బోట్స్ అయితే ఉంటాయి. అసలు మనకు కనపడవు, జూమ్ చేసుకొని కానీ చూడాలి ఫోన్లో అయితే, అది కూడా పెద్ద ఫోన్లో అయితే. లేదు డైరెక్ట్ గా చూడాలంటే గానీ మీరు ఒక స్పెట్స్ అయితే తీసుకొని రావాలి. నాకైతే సైట్ ఉంది కాబట్టి నాకు డైరెక్ట్ కనపడదు. సో మనం జూమ్ లెన్స్ తీసుకొని స్పెట్స్ పెట్టుకొని చూసుకుంటాం కాబట్టి కొంచెం అయితే కనిపిస్తా ఉంటాయి. ఆ చెట్ల మీద ఉన్నాయి మొత్తం బోట్సే. నేను ఏందో అనుకున్నాను, మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో సరే చూద్దాం ఎలా ఉందో ఏముందో అని చెప్పేసి అయితే అనుకున్నాము. దాంట్లో ఎంట్రీ టికెట్ వచ్చేసరికి అడల్ట్స్ కి అయితే 20 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 10 రూపాయలు. అదే కెమెరా పట్టుకొని వెళ్తే 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. దీనికి అడిషనల్ గా మీరు కారు ఒకలా తీసుకెళ్తే దానికి కూడా 20 రూపాయలు అయితే చార్జ్ చేస్తా ఉన్నారు. అండ్ దీనికి వచ్చేసరికి బోట్ శాంచురీ ఉప్పలపాడు అని పెట్టకూడదు, లవ్ బోట్స్ అని చెప్పేసి అయితే పెట్టాలి. ఎక్కడ చూసినా కపుల్సే ఉన్నారు. ఫ్యామిలీతో వెళ్తే మటుకి చాలా ఇబ్బంది అయితే అనిపిస్తా ఉండిద్ది. వాళ్ళు కూడా ఫేసులు దాపెట్టుకుంటా ఉన్నారు కెమెరాస్ తీస్తే. సరే అంతా బానే ఉంది. అసలు నా అన్వేషణకి దీనికి ఏం సంబంధం అని చెప్పేసి కదా మీ డౌట్ వచ్చేసరికి, మీరు బయట నుంచి ఎలాంటి ఫుడ్, వాటర్ బాటిల్స్ అయితే తీసుకురాకూడదు. మీరు సచ్చినట్టు ఇక్కడే తీసుకోవాలి. ఎంత కాస్ట్ ఉన్నా కానీ మీరు ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడే దీనికే నా అన్వేషణకి దీనికైతే లింక్ ఉంది. బయట 10 రూపాయలు 20 రూపాయలు దొరికే వాటర్ బాటిల్ ని ఇక్కడైతే వీళ్ళు 50 రూపాయలు 60 రూపాయల దాకా అయితే ఛార్జ్ చేస్తా ఉన్నారు. ఆ వాటర్ బాటిల్ ఒకటే కాదు, తినే ఐటమ్లు కూడా అంతే ఎక్కువ ఛార్జ్ చేస్తా ఉన్నాడు. ఇదంతా చెప్పింది ఎవరో కాదు, నా అన్వేషణ. నేను నమ్మలేదు కానీ నేను చూడాల్సి వచ్చింది. ఇది ఎక్కడికి వెళ్ళినా చౌకా అని చెప్పేసి లో బడ్జెట్ లో అయితే చూసుకుంటా ఉంటావు, కానీ నువ్వు ఇలా చేయడం అయితే నాకైతే అసలు నచ్చలేదన్న. మీ అందరికి ప్రూఫ్లు కూడా పెడతాను, వీడియో ఎండింగ్ లో అయితే అన్న ప్రూఫ్ కూడా ఉంటది. ఆయన చెప్పిన విజువల్స్ అయితే మనకు ఉన్నాయి. పెద్దోళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఎలా అయితే బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు, నువ్వు కూడా అలాగే చేస్తా ఉన్నావు అన్న. ఇక్కడ సౌకర్యాలకు వస్తే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అండ్ పెద్దోళ్ళకి వాష్రూమ్స్ మొత్తం బానే ఉన్నాయి. కాకపోతే అన్నకే కమిషన్ అయితే వస్తా ఉండిద్ది. నాకు తెలిసి 50% అయితే కమిషన్ ఉంటది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇదిగో మీరే చూడండి బ్రాండ్ ప్రమోషన్ ఎలా అయితే చేస్తా ఉన్నాడో. ఆ ఫోటో చూసేసరికి నేనైతే షాక్ అయ్యా.